నమస్తే కడప వార్త. ముంగీస పాము ఫైటింగ్ చూస్తుంటే మీకు ఏమని గుర్తుకొస్తుంది? ఏమీ గుర్తుకు రాలేదా? అవి జంతువులు కాబట్టి, జాతి వైరం ఉంది కాబట్టి, వాటికి ఇంకిత జ్ఞానం లేదు కాబట్టి అవి కొట్టుకుంటాయి. కానీ మనుషులకు ఇంకిత జ్ఞానం ఉంది కదా. మనుషులందరూ ఒక్కటే కదా. అయినప్పుడు అందరిలో ఉండేది ఆ పరమాత్మే అయినప్పుడు ఒకరినొక్కరు తన్నుకోవడం దేనికి? చంపుకోవడం దేనికి? పాముకు ముంగీసకు ఉన్నట్లు మనుషుల్లో జాతి వైరం లేదు కదా. మరి ఎందుకు ఒక్కరంటే ఒక్కరికి పడడం లేదు? తల్లిదండ్రులంటే బిడ్డలకు పడడం లేదు, అత్తమామలంటే కోడలకు పడడం లేదు. ఎందువలనంటే ప్రతి ఒక్కరి హృదయంలో ఆ పరమాత్మ దాగి ఉన్నాడన్న నగ్న సత్యం మరవడం వలనే ఈ తతంగమంతా. కర్మ సిద్ధాంతం కనుమరగడం వల్లనే, కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వారు ఎదుటి వ్యక్తి మనసు నొప్పించరు, ఒప్పించి వ్యవహరిస్తారు. మన పూర్వీకులు మనుషుల కోసం కాదు, జంతుజాలం సుఖంగా ఉండాలన్న ఉద్దేశంతో తమ ప్రాణాలను సైతం లెక్క చేయని చరిత్ర మనది. ఒక పావురం ప్రాణాన్ని కాపాడడం కోసం శిబి చక్రవర్తి తన శరీరంలోని భాగాలను కత్తితో కోసి ఇచ్చిన చరిత్ర మనది. దేవతలు రాక్షసులకు యుద్ధం సంభవించినప్పుడు ఇంద్రుడు వచ్చి యుద్ధంలో గెలవాలంటే ఒక మహర్షి వెన్నెముక కావాలని అడిగితే దదీసి మహర్షి ప్రాణత్యాగం చేస్తాను, నా వెన్నెముక తీసుకోండి అని చెప్పి తన ప్రాణాన్ని త్యాగం చేసిన ధన్యజీవి పుట్టిన పుణ్యభూమి మనది. అదే వెన్నెముకతో ఇంద్రుడు వజ్రాయుధం తయారు చేసుకొని రాక్షసులను యుద్ధంలో గెలవడం జరిగింది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్న మన పూర్వీకుల నినాదాన్ని తుంగలో తొక్కి అందరూ నాశనమైనా పర్వాలేదు, నేను మాత్రం సుఖంగా ఉంటే చాలు అనుకున్న మనసులున్న సమాజం ఇది. మనసుల్లో ఉన్న పరమాత్మను, మానవత్వాన్ని తట్టి లేపి మేల్కొల్పి అందరూ నాశనమైన నేను మాత్రం బాగుండాలనే మనసులున్న సమాజాన్ని మానవత్వం తట్టి లేపి మేల్కొల్పి స్వామి వివేకానంద లాంటి వాళ్ళు మళ్ళీ వస్తే కానీ మానవత్వం అన్నది ఈ సమాజంలో పరిమళించదా? తోటి మానవుల్లో ఒక్కరి బాధనైనా మనం తీర్చినప్పుడే మానవుడు అనే పదానికి అర్థం ఉంటుంది. ప్రతి వ్యక్తి మాయలో పడిపోయి నాది నీది అన్న భావనతో ఇంద్రియ నిగ్రహం కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నాడు. విశాఖపట్నంలో సముద్రం ఒడ్డున ఒక వ్యక్తి ఫ్యాక్టరీల నుండి వచ్చే కాలుష్యం వలన వేలాది చేపలు ఒడ్డుకొచ్చి పడిపోయినప్పుడు ఒక వ్యక్తి ఒక్కొక్కటి తెచ్చి సముద్రంలో వదులుతూ ఉంటాడు. ఆ వ్యక్తిని చూసి మరో వ్యక్తి నవ్వుతూ నువ్వు ఏం చేస్తున్నావు అని ఏళన చేస్తాడు. అన్ని చేపలు బయటపడి కొట్టుకుంటుంటే నువ్వు 10 చేపలను సముద్రంలో వదిలితే ఏం ప్రయోజనం అని అవహేళన చేస్తాడు. అందుకు ఆ వ్యక్తి 10 చేపల ప్రాణాలు కాపాడినా ఎంతో మంచిది కదా, ఎంతో పుణ్యం కదా, అందుకే ఆ పని చేస్తున్నానని మొదటి వ్యక్తి సమాధానం చెప్తాడు. మనిషికి మధ్య తగువులు ఎందుకు వస్తున్నాయంటే వాదనల వలనే. వాదనలు లేకపోతే మనిషికి తగువులు అన్నవి రావు. శ్రీరంగంలో ఒక ఆడ ఏనుగు మగ ఏనుగు నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన బురదలో పొల్లుతున్న ఒక పంది ఏనుగుతో ఇలా అంటుంది, కుస్తీ తగులుదాం రా అని సవాలు విసురుతుంది. మగ ఏనుగు ఏమంటుందంటే, మిత్రమా, నేను నీతో పోటీ పడలేను, నేను నీతో ఉజ్జీని కాను, నీతో ఎవరన్నా పోటీ పడేవాళ్ళు ఉంటే వాళ్ళతో కుస్తీ పడమని చెప్పి తన దారిని తాను వెళుతూ ఉంటుంది. అది గమనించిన ఆడ ఏనుగు మగ ఏనుగును ఉద్దేశించి మాట్లాడుతూ నువ్వు ఆ పందితో దిగజారి అని దాన్ని ఒక తన్ను దన్నితే సచ్చి ఊరుకుంటుంది కదా అని ప్రశ్నిస్తుంది. అప్పుడు
ఆ మగ ఏనుగు ఏమని సమాధానం చెప్తుందంటే, మావటివాడు స్నానం చేయించి నన్ను అలంకరించి దేవాలయానికి బయలుదేరి వెళుతున్నాం మనము. శ్రీరంగనాథుడు నా మీద ఊరేగుతాడు. అలాంటి నేను బురదలో పొల్లి వచ్చిన పందితో గలాట పడితే నేను తగువుకు దిగలేదని సమాధానం చెప్తుంది. తగువులన్నది ఒకరినొకరు రెచ్చిపోయి నువ్వెంతంటే నువ్వెంత అని తగువులాడుకుంటే పరిష్కారం కావు. క్షణం ఓర్చుకుంటే మాత్రం మన విలువ తగ్గేది లేదు. కావున సమాజంలో మానవులందరూ కలిసిమెలిసి జీవించినప్పుడే సుఖ సంతోషాలతో అందరూ వర్ధిల్లడానికి అవకాశం ఉంటుంది. ఓం ప్రతి ఒక్కరూ సుఖినో భవంతు. తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.